ఈరోజు దేవుని వాక్యము, దేవుడు మనపై పెట్టిన బాధ్యత, ఎవరెవరు బాధ్యత ఏ రీతిగా ఎవరు డ్యూటీ వారు చేయాలనేది ఒక బాధ్యతగా ఆయన ఉంచి ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, ఒక శతాధిపతి కనపడుతున్నాడు. అంటే 100 మంది మీద అతను అధికారి. 100 మంది మీద అధికారి అయినప్పటికీ దేవుని పట్ల ఉన్న ప్రేమ చూడండి ఏ రీతిగా ఉంటుందో. ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఉండి దేవుడంటే భయము కలిగి ఏ రీతిగా ఆయన సెలవిస్తున్నాడనమాట. ఏమంటున్నాడంటే తన ఇంటి వారు అందరితో కూడా అంటున్నాడు. ఒకరా ఇద్దరా, ఇంటిలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా దేవుని యందు భయభక్తులు గలవారట. అంటే అతను నేర్చుకున్న పాఠాన్ని, ధర్మశాస్త్రాన్ని తన కుటుంబంలో ఉన్న వారిని అందరికీ నేర్పించాడు. భయము బట్టి నేర్పించాడు దేవుడి పట్ల. ఆయన ఒక అధికారి. ఒకరిని రమ్మంటే వస్తారు, ఒకరిని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. అంత అధికారి కలిగిన ఈ కొర్నేలియు తన ఇంటి వారిని అందరినీ కూడా దేవుని యందు భయభక్తులతోనే పెంచడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచున్నాడట. అది బాధ్యత చూడండి. ఇంటి వారికి దేవుని యందు భయభక్తులు కలిగిన నేర్పించాడు, ప్రజలకు బహుధర్మము చేయడం కూడా చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకోమంటుందంటే ఎల్లప్పుడూ చదవండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడట. ఏమండి, ఇంటి వారిని భయభక్తులతో నడుపుతున్నాడు, తన దగ్గర పనిచేసే వారిని భయభక్తులతో నడుపుతున్నాడు. తర్వాత ఇంటిని చాలా విధంగా పరిపాలన చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థనలోనే ఉంటున్నాడంటే దేవుడి స్తోత్రం చెప్తామండి. అది ఒక బాధ్యత. ఎవరిది? కుటుంబ యజమాని యొక్క బాధ్యత. దేవుడి స్తోత్రం చెబుతామండి. హల్లెలూయా. ప్రియులారా, మరి నీకు నాకు ఉందా బాధ్యత? ఎల్లప్పుడూ ప్రార్థనట. నీవు లేని గోదారి చీకటైపోయిందయ్యా, నీవు లేని గోదారి చీకటైపోయిందయ్యా, నేను నాకు వెళ్ళొద్దయ్యా, నన్ను విడిచిపోవద్దయ్యా, నేను నాకు వెళ్ళొద్దయ్యా, నన్ను విడిచిపోవద్దయ్యా, చికారి యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన బాధ్యతలో తండ్రి బాధ్యతగా కొన్ని ఏళ్ళు నెరవేర్చడం జరిగింది బైబిల్ వాక్యం ప్రకారం. ఏమండి, ఎల్లప్పుడూ ప్రార్థన అంట, బహుధర్మము చేయవాడంట. కానీ ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు గలవారిగా జీవిస్తున్నారు. వారి ఇంటి దగ్గర చేర్చున్న పరివారం కూడా దేవుని యందు భయభక్తులు గలవారిగా జీవిస్తున్నారని వాక్య భాగము సెలవిస్తుంది అన్నమాట. అంతేకాకుండా పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు చక్కని వాక్య భాగాన్ని మనకు అందజేసేది ఏంటంటే, యెహోషువ రాసిన గ్రంథంలో 24వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకున్న తర్వాత ఆ సారాంశం ఏంటంటే, అయ్యా 16వ వచనాన్ని చదవండి. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము, చూసారండి ఎంత తేటగా ఆయన తెలియచేస్తున్నాడు దేవుని వాక్యంలో. 24వ అధ్యాయంలో ఆ 15లో కూడా చక్కగా మనకు కనపడుతూ ఉన్నదన్నమాట. నేను నా ఇంటి వారిను
యెహోవానే సేవిస్తాం, త్రాగుతాము, తింటాము, ఆయన పట్ల ఉంటాము. ఇతర దేవతలను పూజించిన ఎడల, ఇతర దేవతలను ఆరాధించిన ఎడల మేము శాపగ్రస్తులం అవుతాం. మేము అంటే కుటుంబంలో ఉన్న ప్రతి వారు కూడా శాపగ్రస్తులు అవుతారని దేవుని యొక్క వాక్యము ఆ కుటుంబ యజమాని యెహోషువ తెలియచేస్తున్నాడు అన్నమాట. కుటుంబ యజమానురాలిగా నీవు ఉంటున్నావు, కుటుంబ యజమానుడిగా నీవు ఉంటున్నావు. దేవుడిచ్చిన బాధ్యతను నువ్వేనా నెరవేరుస్తున్నావా? దేవుని యొక్క బైబిల్ చదువుకొని భయభక్తులు కలిగి ఉండి బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థనలోనే ఉంటున్నావా? ఒకసారి నీవు ఆలోచన చేసుకోవాలి. ఓ బాధ్యత బాధ్యత బాధ్యత. దేవుడు నీ పట్ల ఉంచిన బాధ్యత, దేవుడు నీ పట్ల ఉంచిన బాధ్యత. అంటే ఆ కుటుంబ యజమానుడు ఎవరండి? తండ్రి. ఇక్కడ గొర్రెలు తండ్రిగా కనపడుతున్నాడు. పాత నిబంధన గ్రంథములో యెహోషువ నాయకుడుగాను, రాజుగాను, న్యాయాధిపతులుగాను, ఇక్కడ కుటుంబ యజమానుడుగా అయితే చేస్తూ కనపడుతున్నాడు అనమాట. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. తండ్రి బాధ్యత ఎలా ఉంటే తర్వాత తల్లి బాధ్యత ఏ రీతిగా ఉన్నదనేది కూడా మనము ఆలోచన చేద్దాం. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే టైటస్ 2 చాప్టర్ 1-5 verse లో మనం చూసుకున్నట్లయితే టైటస్ లో అంటే తీతుక రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు అక్కడ ఉంటాయి చూడండి. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉంటాయి చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 5లో యవ్వన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారిని. చూడండి, ఈ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. కుటుంబ యజమానురాలి యొక్క పాత్ర, మనం తండ్రి పాత్ర చూసుకున్నాము. తల్లి పాత్ర ఏంటంటే టైటస్ అంటే తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో ఉంటున్న సారాంశం ఏంటంటే దేవుడు ఈ రీతిగా మాట్లాడు. యవ్వన స్త్రీలు, యవ్వన బిడ్డలు కనిపిస్తుంది ఏంటంటే తమ భర్తలకు లోబడి ఉండి ఏం చేయాలండి? తమ భర్తలకు లోబడి. ఇంకేమంటున్నాడంటే ఈ వాక్యములో మనం చూసుకున్నట్లయితే శిశువులను ప్రేమించేవారుగాను స్వస్థ బుద్ధి గలవారును. చూడండి, మన పిల్లలు ప్రేమించుకోవాలా? ఒక మంచి బుద్ధి కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. మన బుద్ధి ద్వారా ఇతరులు స్వస్థత పడాలి. మన బుద్ధిని చూసి ఇతరులు నడుచుకోవాలి. యవ్వన బిడ్డలు కాబట్టి యవ్వన బిడ్డ ఈ రీతిగా కుటుంబాన్ని నడిపిస్తుంది. తన యవనస్తురాలైన తన బిడ్డలను చక్కగా తీర్చిదిద్దుకుంటుంది, చక్కగా సండే స్కూల్ పంపిస్తుంది, దేవుని వాక్యము నేర్పిస్తుంది. స్వస్థ బుద్ధి అంట. తన జీవితంలో దేవుని వాక్యము నేర్చుకొని ఇతరులకు తన బుద్ధి ద్వారా స్వస్థత నేర్పిస్తుంది. ఆలోచన చేయండి, ఇక్కడ స్వస్థ బుద్ధి గలవారులను పవిత్రులను ఇంట నుండి పని చేయాలంటే ఇంట నుండి పని చేసుకో అంటే ఇంట నుండి అంటే దేవుని మందిరంలో ఉండాలి, దేవుని వాక్యంలో పాలు పంపులు పంచుకోవాలి, దేవుని పాటల్లో పాలు పంపులు పంచుకోవాలి, దేవుని సువార్తలో పాలు పంపులు పంచుకోవాలి, ఇంటిగాడుండి సువార్తను ప్రకటించాలి, ఇంటిగాడుండి భర్తకు సేవ చేయాలి, ఇంటిగాడుండి పిల్లలను ఆదరించాలి, చుట్టుపక్కల ఉన్న వారికి స్వస్థ బుద్ధిని నేర్పించాలి. దేవుని వాక్యంలో వచ్చిన మనము దేవుని స్తోత్రం చేద్దాం. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. మంచి వారే ఉండవాలనంట. స్త్రీ ధర్మాన్ని ఆయన నేర్పిస్తూ ఉంటున్నారనమాట. స్త్రీ యొక్క బాధ్యతను అక్కడ నిర్వర్తిస్తున్నామని చెప్పడం దేవుడు చెప్తున్నారు. ముందు తండ్రికి చెప్పాడు, తర్వాత తల్లి ఏ రీతిగా ఉండాలి, యవనస్తులు ఏ రీతిగా ఉండాలి, యవన స్త్రీ ఎలా ఉండాలి, పెద్దవారు ఎలా ఉండాలి, కాపురం చేసుకునే బిడ్డలు ఎలా ఉండాలి అనేది ఇందులో వాక్యంలో తేటగా తెలియచేయబడుతున్నదన్నమాట. వృద్ధి చెప్పుచు
మంచి ఉపదేశం ఇచ్చిస్తూ కుటుంబాన్ని ముందుకి నడిపించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం చెబుదామంటే ఇది స్త్రీ యొక్క బాధ్యత. మరి నీ బాధ్యత ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేద్దాం. నీ బాధ్యత ఎలా ఉంది? దేవుని వాక్యంలో ఉంది కదా. తండ్రి బాధ్యత మనకుంది, నేర్చుకుంటున్నాము, తెలియజేసుకున్నాము. తండ్రిగా నీ బాధ్యత ఏంటి? తల్లిగా నీ బాధ్యత ఏంటి? నీ బిడ్డల్ని ఎక్కడికి నడిపిస్తున్నావు? నువ్వు బుద్ధి చెప్తున్నావా లేదా? నీ బిడ్డలు మీరు నీ భర్త భయభక్తులు కలిగి ఉన్నారా లేదా? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారా లేదా అనేది మీరు ఆలోచన చేసుకొని ముందుకి మనము సాగిపోవాలన్నమాట. దేవునికి స్తోత్రం చెప్తామండి. తల్లి బాధ్యత అక్కడ ఉంది, తండ్రి బాధ్యత కనిపించింది, పిల్లల బాధ్యత కూడా మనం చూద్దాం. ఈ సమయంలో పిల్లల బాధ్యత కూడా చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో 192 పేజీలో ఇక్కడ ఏమన్నా పిల్లలు గాని అని ఉంటుంది చూడండి. పిల్లలు గాని మనవళ్ళ గాని ఉండిన ఎడల వీరు మొదటి తమ ఇంటి వారి ఎదుట భక్తిని కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకున్న వారిని ఏది నేర్చుకోవాలండి? పిల్లల బాధ్యత చూడండి. పిల్లలు ఏం చేస్తున్నారంటే పిల్లలు చెప్పినట్లు తండ్రి తల్లికి రకరకాలు చెప్తే అయ్యే నమ్ముతున్నాం మనం. దాని వలన పిల్లల్ని ప్రేమిస్తున్నాము, ముద్దాడుతున్నాము, పెద్దవారు అయిన తర్వాత మనకు చెడ్డ పేరు తెస్తున్నారనమాట. దేవుడికి స్తోత్రం. ఎలా లేదు? ఎంతమంది లేరు? దేవుడికి చెడ్డ పేరు తెచ్చేవారు ఎంతమంది పిల్లలు లేరు? ఈవేళ చిన్నపిల్లలే పెద్దవారి దగ్గర ఉంటున్నారు. పెద్దవారు కూడా మందలిస్తలేదు వారిని. చిన్నపిల్లలు చెడిపోతున్నారు. నేను చెడిపోతే చెడిపోయానని పెద్దవారు కూడా, పెద్ద పిల్లలు కూడా మా చిన్నపిల్లల్ని మందలించడం లేదు. ఇక్కడ పిల్లల యొక్క బాధ్యత ఏంటంటే తమ ఇంట వారి ఎదుట భక్తిని కనపరుస్తూ, ఏంటి, తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద, చుట్టుపక్కల ఉన్నవారి మీద ఏం కనపరచాలి? భయము, భక్తి కనపరచాలి. చాలా మంది అంటారు కదా, అమ్మ ఆ అమ్మాయి జోలికి పెట్టకండి, ఆ అమ్మాయి నోట్లో నూరు పెట్టకండి అంటారు. ఏమన్నా అంటారు లేదా? చిన్నపిల్లని సరే, అమ్మో ఆ అమ్మాయ వాళ్ళ అమ్మే వచ్చింది, వాళ్ళు నాన్నే మంచోడు, వాడా చాలా డేంజర్. ఏమంటారండి? వాడు చాలా డేంజర్, వాళ్ళ అమ్మే మంచిది, వాళ్ళ నాన్నగారే మంచివాడు. ఈ పిల్ల చాలా ముదురు, బెండకాయ అంటారు. దేవుడి స్తోత్రం చెప్తారు. వీరు ఏమంటారు? తల్లిదండ్రులతో ప్రత్యుపకారము చేయొచ్చు, తన ఇంటి వారి యందు భయభక్తులు గలవారి ఉండి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని రావాలంటారు. మీరు ఎలా ఉంటున్నారు? ఆలోచన చేసుకోండి. ఎవరి బిడ్డలు ఎలా ఉంటున్నారు? ఎవరి బిడ్డలు ఎలా ఉంటున్నారు? మీకు మీరు ఆలోచన చేసుకొని ముందుకి మీరు సాగిపోవాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను అన్నమాట. తండ్రి ఎలా ఉన్నారో నేర్చుకున్నాము, తల్లి ఎలా ఉన్నారో నేర్చుకున్నాము, పిల్లలు ఏ రీతిగా ఉండాలో నేర్చుకుంటున్నాము. అయితే సంఘంలో ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం, అది కూడా మనం చూద్దాం. సంఘంలో ఎలా ఉండాలి? దేవుడి మాటలు వింటున్న మనము, దేవుడి పాటలు పాడుతున్న మనము, దేవుడితో నడుస్తున్న మనము, ప్రార్థన చేస్తున్న మనము, ఆయన మందిరంలో ఉంటున్న మనము, దేవుని సన్నిధిలో ఏ రీతిగా నడుచుకోవాలనేది దేవుని యొక్క వాక్యంలో తేటగా తెలియచేయబడుతున్నది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 28-30 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టిన కానీ చదువుతాం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడి ఈయన
క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి దేవుని స్తోత్రం కలుగునుగాక. పిల్లరా ఒకసారి అందరూ చెప్తాం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘ బాధ్యత, సంఘంలో ఉంటున్న నీవు నేను, వాక్యం ఇచ్చిన బిడ్డలము, ప్రార్థన చేస్తున్న బిడ్డలము, దేవుని మందిరంలో ఉండి పరిశుద్ధముగా జీవిస్తున్న, భయభక్తులు కలిగి జీవిస్తుంటున్న మనము సంఘములో ఉండి ఏం చేయాలంటే, ఇక్కడ అంటున్నాడు సమరయ స్త్రీ గురించి తెల్లగా వివరించడం జరిగింది. ఎలాగంటే ఆమె పాపాలు అన్ని కూడా దేవుడు బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత ఆ స్త్రీ భయపడి తన కొండను విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టండి చెప్తాం, ఏం విడిచిపెట్టి, తన కొండను విడిచిపెట్టి, అంటే ఏం విడిచిపెట్టింది, తన పాపాన్ని విడిచిపెట్టి, తన పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువు వారికి భయపడి తన గ్రామంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించిందండి. దేవుని స్తోత్రం చెప్తాడు, హల్లెలూయా. సువార్తను ప్రకటించింది. ఏమని ప్రకటించిందంటే, నేను చేసిన ప్రతి కార్యాలు కూడా తెలియజేసిన నేను మెస్సైని చూశాను, యేసు ప్రభువు వారిని నేను చూశాను, రండి ఆయన మాటలు వినండి, ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన మాట్లాడుతుంటే భయం పడుతుంది, మనం చేసే ప్రతి పాపంలో కూడా ఆయన బయట తెలియజేస్తున్నాడు, ఆయన చూపులో భయం ఉన్నది, ఆయన చూపులో స్వస్థత ఉన్నది, ఆయన చూపులో ఆనందం ఉన్నది. నేను నా పాపాలమైన కొండను విడిచిపెట్టి నేను సంతోషంగా నేను పరిగెత్తుకొని మీ దగ్గరికి వచ్చానంటే, నేను మనిషిని తేలికైపోయాను, అంటే చాలా బరువుగా ఉంది నా మనసు అంటారు. ఏమంటారా, ఏమంటారా, చాలా బరువుగా ఉందంట. ఈ బరువు ఎప్పుడు పోతే తీసుకున్నాక తర్వాత పోతుంది. అమ్మయ్య చాలా సంతోషంగా ఉందండి. పిల్లలు నన్ను ఎంతగానో ఏడిపిస్తున్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు బిడ్డలు ఏడిపిస్తున్నారని చాలా మంది కూడా ప్రాణము తేలిగ్గా లేదంటారు. ఈమె సమరయ స్త్రీ యొక్క ప్రాణం తేలికపడ్డాలి. ఎప్పుడైతే పాపమనే కుండ విడిచిపెట్టి ఆ గ్రామంలోనికి వెళ్ళి స్వార్థను ప్రకటించి వారిని అందరినీ కూడా తీసుకొని వచ్చిందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో మరి ఆ పదాలు లేవు, కానీ ఆ రోజు ఎంతమంది స్వస్థత పడ్డారో నాకు తెలియదు, కానీ ఊరి వారు అందరూ కూడా వచ్చి ఆ మెసేజ్ని చూసి సంతోషపడ్డారంటే దేవుని స్తోత్రం చెప్తావుంది, చెప్పబడదాం. ఈ సమయంలో ఎంతో సంతోషకరమైన ఆ విషయం అందరూ తన చేతిలో పరిస్థితులు కూడా ఎవరు పోతుంది, కానీ దేవుడి చేతిలో వాళ్ళు కూడా చూద్దాం. దేవుని స్తోత్రం ఎంత సంతోషమో. అదే యోహాను సువార్తలో మరో మాట చూసుకొని మనము ముందుకి పోదాము, సాగిపోదాము. ఇక్కడ ఏమంటున్నానంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఒక మాట కనపడుతుంది. ఇక్కడ పిలుపు అంట చదవదులేండి. పిలుపు నతానేలును ప్రభు యొద్దకు నడిపించాడు అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క మాటలు మనం చూసుకున్నట్లయితే పిలుపు నతానేలును దేవుని యొద్దకు నడిపించినట్లు దేవుని వాక్యము తేటగా ఈ వచనాల్లో మనకు కనపడుతుంది. మరి దేవుళ్ళో ఉంటున్న మనము, ఎప్పటి నుండో దేవుడి దగ్గరికి వస్తున్న మనము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారమైన మనము మరి ఎంతమందిని దేవుడి యొద్దకు నడిపించాము ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంతమందిని దేవుడి యొద్దకు నడిపించాము ఆలోచన చేసుకోండి. నువ్వు నడిపిస్తున్నావా? నీ ద్వారా ఒకరు పోతున్నారు, కానీ ఎవరు కూడా రావడానికి ఇష్టపడతలేదు. నువ్వు ఎంతమందిని దేవుడి యొద్దకు నడిపిస్తున్నావు? పిలుపు నతానేలును నడిపించాడు. నువ్వు నడిపించడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? నువ్వు దేవుడిలో ఉండడానికి సిద్ధపడుతున్నావా? నిన్ను బట్టి ఎవరు కూడా వెళ్ళిపోకూడదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఒక్కరు చేస్తే ఒక్కరు చేయరండి దేవుడి పనిలో, ఒక్కరు చేస్తే ఒక్కరు చేయరు. కానీ దేవుడి పని చెయ్యాలి. ఒకరి మీద ద్వేషం ఉండి ఒకరు మానేయకూడదండి. దేవుడి పని అందరూ చేస్తేనే
అందరికీ ఆశీర్వాదం వస్తుంది. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా చెప్తామంట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభులో మనము ఆ రీతిగా ఉండి ముందుకి నడిస్తేనే, దేవుని యందు నడిస్తేనే దేవుని యొక్క వాక్యము ముందుకి వెళుతుంది అనమాట. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఎట్టి రీతిగా దేవుళ్ళో ఉంటున్నాము, ఎట్టి రీతిగా దేవుడి యొక్క బాధ్యతలను నెరవేరుస్తున్నాము అనేది కూడా ఆలోచన మనం చేసుకోవాలన్నమాట. ఏంటండి మనం నేర్చుకున్నామా? తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత, పిల్లల బాధ్యత, సంఘ బాధ్యత. 4 బాధ్యతలు కూడా మనం నేర్చుకున్నాం. ఈ 4 బాధ్యతలు మనం నేర్చుకున్నాం కాబట్టి మనము ఎలాగుంటున్నామో ఏంటన్నది, మనము ఎలాగా దేవుని దగ్గర మనకి ఏంటండి మనం ఎలా చూద్దాం. చూడండి, చివరిగా ఒక వచనాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము, ప్రార్థన చేసుకుందాము. సామెతలు రాసిన గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనాన్ని చూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. అనుదినము 8:34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులట. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏంటండి ఎంత చక్కని మాట అండి. ఏమండి, ఇన్ని చేసిన తర్వాత చివరిగా ఒక మంచి మాట దేవుడు మనకి అనుగ్రహించాడంట. అనుదినమంట. ఏ దినమండి? ఇక్కడేమో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్తామండి. అపొస్తలుల కార్యాల్లో కూడా ఉంటుంది 3వ అధ్యాయంలో అనుకుంటున్నాను. కుటుకుతోనే కుంటువాడు ఏమండి అక్కడ ఉంటాడు, ద్వారబంధం వద్ద ఉంటాడు. కానీ ఏనాడు కూడా దేవాలయంలోనికి కానీ, దేవాలయంలో నుండి వస్తున్న మాటలు కానీ ఏమి కూడా ఆయన వినలేదు. ఇక్కడే ఉంటున్నాడు. అనుదినము ఆయన గడప యొద్ద ఉండి దేవుని వాక్యాన్ని వినవారే ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ప్రియులారా, మీరు ఎలా ఉన్నారు? మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులు జీవిస్తున్నాం కానీ ముందుకు వెళ్తున్నామా లేదా అనేది కూడా ఆలోచన చేసుకొని ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.